మున్సిపాలిటీ పరిధిలో అనంతరంలో ఉన్న మోడల్ స్కూల్ పరిస్థితులపై ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ప్రభుత్వ గురుకులాలు బడులపై పనితీరుపై మురళీ నాయక్ దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తుందని, జిల్లా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎవరూ ఆటంకం కలిగించకూడదని ఎమ్మెల్యే హెచ్చరించారు. టీచర్ల మధ్య విభేదాలు, పాఠశాలలపై నిర్లక్ష్యం చూపడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తనిఖీ సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తుందని ఏంటి నేను ఇక్కడ మోడల్ స్కూల్ అనంతరాంకి వచ్చాను. స్పీకర్ పెట్టిన ఇక్కడ అందరూ పాత్రికేయ మిత్రులు ఉన్నారు, మీడియా సోదరులు. ఇప్పుడు ఈ వంటది స్లాబ్ వేసి వదిలేసింది ఎందుకుది? అదే అదే అది ఎందుకు ఆపిందండి? స్లాబ్ వేసి ఎన్ని రోజులైంది? 2 నెలలైంది అంటాను. ఇప్పుడు మీరు వెంటనే స్టార్ట్ చేస్తారుగా ఈ గోడలు. ఇది ఎంత అమౌంట్ ఇది వర్క్? చెప్పినా తీసేయండి. చూడడానికి మన పిల్లలు మన సొంత ఇంటి పిల్లల్లాగా చూసుకోవాలి. అలాంటిది కావాలని వాళ్ళ పోస్టింగ్ ఒకరి మీద ఒకరు అలిగేషన్ వేసుకొని దాదాపు 1 మంత్ నుంచి స్కూల్ సరిగ్గా పనిచేయట్లా. టీచర్స్ మధ్యలో గొడవ నాశనం చేస్తుంది. మీరు కలెక్టర్ గారితో డిస్కస్ చేసి, ఇది నా స్టాండింగ్ వర్డ్ అనుకోండి, కలెక్టర్ గారితో డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరైతే ఇద్దరు కొట్లాడ పెట్టుకునే టీచర్స్ వాళ్ళిద్దరికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళిద్దరిని ఎటువంటి ప్లేస్లు అంటే మనకు 5 కిలోమీటర్లు నడిచి బస్సు ఎక్కేటట్టు ప్రొవిజన్ పెట్టాలి. పిల్లల జీవితాలతో మనం ఆడుకోలేము. మన పేరెంట్స్ ఉంటే బాగుండు మాట్లాడే వాళ్ళం వాస్తవమా కాదా తర్వాత సెకండరీ. దీని మీద ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం. అనవసరంగా ఇక్కడ పోస్టింగ్ ఉండాలని ఒకరంట, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇక్కడే కంటిన్యూ చేయాలని చిన్న చిన్న ఆ పొలిటికల్ గెయిన్స్ కొరకు ఇక్కడ వాళ్ళు కంటిన్యూస్గా ఇక్కడే పనిచేయాలని చెప్పేసి దేనికి కొన్ని అలిగేషన్స్ పెట్టి అంత నాశనం చేస్తూ ఉన్నారు. ఈ దెబ్బతోటి ఇక్కడ మొత్తం సెటరేట్ కావాలా. మళ్ళీ నేను మండే వస్తాను ఇక్కడికి. మండే కల్లా ఇద్దరు టీచర్స్ ఇక్కడ ఉండదు. మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఇద్దరిని రిమోటెస్ట్ ఆఫ్ ద రిమోటెస్ట్ విలేజెస్ చేసి మిగతా టీచర్స్ భయం ఉంటారు. మనం జీతం తీసుకుంటాం. మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చింది, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కాంపిటీషన్లో నేను వచ్చింది కదా. మన ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మొదటి తారీఖు 2వ తారీఖులో జీతాలు ఇస్తుంది. ఎంత కష్టపడి పనిచేస్తున్నట్టు మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలంటే ఇది ఎంత వైరల్ అవుతుందంటే ఇష్యూ. అసలు దాదాపు 1 నెల రోజుల నుంచి అసలు స్కూలే నడవట్లేదని. ఇక్కడ పిల్లలు మనకు ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్. అవునా? అంటే ఇంకెన్ని రోజులు ఉంది? మీరు ఇలా నాటకాలు చేస్తామంటే పిల్లల భవిష్యత్తు మనం ఆటలు ఆడుకుంటాం. మన పర్సనల్ గేమ్ కోరు. మన ప్రభుత్వం ఇలాంటిది ఏది ఉపేక్షించదు. మీరు కూడా ఇంచుమించు ఇట్లాంటి కాలేజెస్, స్కూల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మీరు వెంటనే తనిఖీ చేసి ఇది వెంటనే కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఇద్దరిని మనం ట్రాన్స్ఫర్ చేయండి. చేస్తే ఇక్కడ ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి.
ఇప్పుడు ఏమవుతా ఉంది, పొలిటికల్ పార్టీస్ అన్ని దీని మీద కేంద్రీకరించి అసలు ఈ ఉద్యోగులు సరిగ్గా పనిచేయట్లేదని, స్కూల్స్ సరిగ్గా నడవట్లేదని ఏదో రాద్ధాంతం చేద్దామని నేను పొలిటికల్ గేమ్స్ మీద పొలిటికల్ పార్టీ స్టార్ట్ అవుతుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తాం. పిల్లలకు డైట్ ఛార్జీలు ఇంచుమించు డబుల్ చేసినాం. 40% డైట్ ఛార్జీలు పెంచినాం. కాస్మెటిక్ ఛార్జీలు 100% పెంచినాం. వాళ్ళు చదవాలి, కష్టపడాలి, వాళ్ళకి ఇల్లు గుర్తుకు రాకూడదని చేసి మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నడవాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారే స్వయంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే వారి దగ్గర పెట్టుకున్నారు. ఎక్కడైతే స్కూల్ బిల్డింగ్స్ ఇప్పుడు మొన్న అక్కడ మినిమం సదుపాయాలు లేవంటే వెనకాల కిచెన్కి డబ్బులు కావాలంటే నేను నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మీద ఫండ్ ఇచ్చి కిచెన్ కూడా ఏర్పాటు చేస్తాను. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే మాత్రం సహించేది లేదు, మేము మాత్రం ఉపేక్షించేది లేదు. టీచర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నాం, మనకి రేపు ఫిబ్రవరిలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. పిల్లల్ని ఏ రకంగా చదివించాలి, పోయినసారి డిస్ట్రిక్ట్ టాపర్గా అదేవిధంగా 100% పాస్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ ఉన్నారని మొత్తం రాష్ట్రంలోనే స్టేట్లోనే ఫస్ట్ ప్లేస్ మంది. దాని గురించి డిస్కస్ చేయకుండా మీ సొంత లాభాల కొరకు చిల్లర రాజకీయాలు చేసి పిల్లల భవిష్యత్తు ఆడుకుంటే మాత్రం మీరు సహించాలి. డిఓ గారు ఉంటారు ఇక్కడ, ఏం జరిగిందో ఎంక్వైరీ చేస్తారు. నిజాల తర్వాత ఫస్ట్ మాత్రం 2 టీచర్స్ని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.